హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్ని చాలా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోటి, అంటే ఎగ్గు ఓవెన్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో కనుక మీరు కేక్ని తయారు చేసినట్లయితే పక్కా బేకరీ స్టైల్లో మీకు టేస్ట్ అనేది వస్తుందండి. ఇది తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 100 ml అంటే 1 కప్పు వరకు కూడా ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను. మీరు దీని బదులు గ్రేప్ జ్యూస్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్, అలాగే 2 టేబుల్ స్పూన్ల రేజిన్స్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాష్యూస్ ముక్కలుగా చేసుకున్నవి, అలాగే బాదం పలుకులు 2 టేబుల్ స్పూన్స్, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆప్రికాట్స్, అలాగే డేట్స్ని, ఇంకా క్రాన్బెర్రీస్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పుచ్చగింజల్ని, ఇంకా దీంట్లోకి మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చివరిగా నేను చెర్రీస్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటితో పాటుగా మనము టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈ జ్యూస్లో రాత్రంతా నానబెట్టుకోవాలి. సో నేను దీన్ని మూత పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి నానిపోయిన తర్వాత జ్యూస్ మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి సాఫ్ట్గా అయిపోతాయి. మీకు అంత టైం లేదు అని అనుకున్నప్పుడు కనీసము 1 గంట అయినా జ్యూస్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 బౌల్ వరకు నీళ్ళు తీసుకొని మరిగించుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. ఇక్కడ మనము చక్కెర వేసుకుంటున్న బౌల్నే మెజరింగ్ కప్గా తీసుకుంటున్నామండి. అంటే అన్నిటినీ కూడా అదే కప్ తోటి కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెరని మనం క్యారమెల్ లాగా రెడీ చేసుకోవాలి. అంటే దీంట్లో ఎటువంటి నీరు కూడా పోయకుండా ఇదే విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఈ చక్కెర అంతా కూడా కరిగి ఈ రంగులోకి వస్తుంది. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కాచి పెట్టుకున్న నీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ క్యారమెల్ వాటర్ని రెడీ చేసుకోవాలి. ఈ క్యారమెల్ సిరప్ వల్లే మనకి ఈ ప్లమ్ కేక్కి మంచి కలర్ అనేది, అలాగే టేస్ట్ అనేది వస్తుందండి. సో ఫైనల్గా ఈ క్యారమెల్ సిరప్ మొత్తం కూడా ఈ నీటిలో కరిగిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ క్యారమెల్ సిరప్ అనేది మనకి రెడీ అయిపోతే చాలండి, బేకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకొని మూత పెట్టేసేసుకొని ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జ్యూస్, అలాగే క్యారమెల్ సిరప్ మొత్తాన్ని కూడా పోసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని మనం రెడీ చేసుకోవడానికి కనీసం ఒక 10 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలక్కాయ, అలాగే చిన్న ముక్క శొంఠి కూడా వేసుకొని వీటిని క్రష్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం చక్కెరను కూడా యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనకి పౌడర్ అనేది వస్తుంది. దీన్ని కూడా కలిపేసేసుకొని ఇప్పుడు 1/2 కప్పు వరకు ఆయిల్ని, అంటే రిఫైన్డ్ ఆయిల్ని తీసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలియబెట్టేసిన తర్వాత దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని వీటన్నిటినీ కూడా స్పాచులాతోటి కానీ లేదా విస్కర్తో కానీ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత బేకింగ్ చేసుకోవడానికి ట్రేని రెడీ చేసుకుందామండి. దీనికోసం లోతు ఎక్కువగా ఉన్న గిన్నెని తీసుకోండి. అలాగే కొంచెం నేతిని అప్లై చేయండి అడుగంతా కూడా. ఆ తర్వాత కొంచెం మైదాని చల్లుకున్నట్లయితే మనకి బేకింగ్ ట్రే అనేది రెడీ అయిపోతుంది. దీని బదులు మీరు బటర్ పేపర్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ బేకింగ్ ట్రేలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిషింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెని మూత తీసేసి దాంట్లో ఒక స్టాండ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి మనం బేకింగ్ ట్రేని తీసుకొచ్చి పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకున్న తర్వాత 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, అలాగే 40 మినిట్స్ ఫుల్ సిమ్లో పెట్టుకొని కేక్ని బేక్ చేసుకోవాలి. అంటే కేక్ రెడీ అవ్వడానికి మనకి 55 నిమిషాల సమయం అనేది పడుతుందండి. ఆ తర్వాత ఇది పూర్తిగా బేక్ అయిందో లేదో ఒక్కసారి నైఫ్ తోటి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కకు దించుకోవాలి. అలాగే ఒక టవల్ తోటి దీన్ని పూర్తిగా కప్పి ఉంచి
చల్లార్చుకోవాలి. ఇప్పుడు ట్రే అంచుల వెంబటి కత్తితోటి స్క్రేప్ చేసుకొని ఈ విధంగా గిన్నె మీద మూత పెట్టేసుకొని రివర్స్ చేసినట్లయితే 2-3 సార్లు ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత ఫ్లఫీగా అలాగే మంచి కలర్ తోటి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. నిజమండి, నేను చెప్పినట్టు ఈ టిప్స్ తోటి కనుక మీరు ప్లమ్ కేక్ రెడీ చేస్తే అచ్చం బేకరీలో కొన్నట్లుగానే ఉంటుంది. ఈ కేక్ టేస్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీ వంటకి ఫిదా అయిపోతారు. అంత పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని ఈజీగా త్వరగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వంటలన్నీ కూడా ఫాలో అయిపోండి.